హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న హఠాత్ పరిణామాలకి, ఈ జరుగుతున్న మార్పులకి, ఈ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న యాక్షన్స్‌కి, వీటన్నిటికీ కొన్ని సంబంధించిన విషయాలకి ఈరోజు మనతో మాట్లాడడానికి, మన మీడియాతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం, గుడ్ ఈవినింగ్. సార్, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జరిగింది. కానీ హైడ్రా విషయంలో ఎవ్వరి మాట వినేది లేదు, ఎవరిని ఒప్పుకునేది లేదు. ఫామ్ హౌస్లు కానీ బిల్డింగ్స్ కానీ కూలగొట్టేది తథ్యం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ మాట్లాడినా ముందుకైనా సరే ఇప్పటివరకు ఓవైసీ గారి కాలేజ్ కానీ స్కూల్ కానీ ఎందుకు కంప్లీట్ చెరువులో ఉన్నదాన్ని యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి కొద్దిగా లిబరల్ ఉంటున్నాం. అకాడమిక్ ఇయర్లో డిస్టర్బెన్స్ కావద్దు, ఆ పాయింట్ మైండ్లో పెట్టుకొని కొద్దిగా టైం ఇస్తున్నాం. లేకుంటే ఎవరికి స్పేర్ చేయం. ఫస్ట్ డేనే నేను చెప్పేసిన, హైడ్రా వచ్చింది, హైడ్రామా కాదు, అది ఒక డైనమైట్. ఎవరు ఎన్క్రోచ్ చేసినారు, ఎవరికి అనాథరైజేషన్ కన్స్ట్రక్షన్ ఉన్నది, 100% ఏ స్థాయి వ్యక్తి ఉండని, ఏ పార్టీతో బిలాంగ్ కానీ మేము డిస్మాంటిల్ చేస్తాం, పొజిషన్ తీసుకుంటాం. అదే నడుస్తుంది. డే బై డే అది ఇంక్రీజ్ అవుతుంది. హైడ్రా అంటేనే ఫస్ట్ పబ్లిక్ ఏమనుకున్నది అంటే అపోజిషన్ కానీ జోక్ అనుకున్నది. ఈజ్ ఇట్ పాసిబుల్? కానీ డే బై డే హైడ్రా స్ట్రాంగ్. ఎవ్రీడే బిగినింగ్లో 30 to 40 కంప్లైంట్స్ వచ్చినాయి. ఇవాళ 70 to 80 కంప్లైంట్స్ వస్తున్నది. దానికి ఎంపవర్ చేయడానికి ఆఫీసర్లకు ఇచ్చినారు. ఇప్పుడు నెక్స్ట్ డీసీపీస్కి అలాట్ చేస్తున్నారు, ఏసీపీస్ అలాట్ చేసినారు, ఇన్స్పెక్టర్లు అలాట్ చేసినారు, ఎస్ఐలు అలాట్ చేసినారు, మొత్తం స్టాఫ్ కూడా రిజర్వ్ కానిస్టేబుల్స్ అందరికీ అలాట్ చేసినారు. అట్లనే డే బై డే. అండ్ ఏం అర్థమవుతుంది, ముఖ్యమంత్రి గారు టోటల్ హైడ్రా కమిషనర్కి అటానమీ ఇచ్చేసినారు. ఓన్లీ డిస్మాంటిల్ చేయి, ఎంక్రోచ్ ల్యాండ్లు, పాండ్లు, గవర్నమెంట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ, నెక్స్ట్ జనరేషన్ ప్రాపర్టీ, ఈ జనరేషన్ ప్రాపర్టీ, దానికి గుంజుకో. అదే నడుస్తుంది కదా. సరే, ఇప్పుడు అదే నడుస్తుంది. కానీ దీని వెనకాల అసలు హైడ్రామా వేరు. అసలు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత, పదవిలోకి వచ్చే ముందు 6 స్కీమ్స్ అని తీసుకురావడం జరిగింది. ఈ 6 స్కీమ్స్ ఇప్పటి వరకు సక్సెస్ అయ్యా, విఫలమయ్యాయా? నో, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకటే స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది టోటల్గా, అది ఆర్టీసీ. వేరే స్కీమ్లకు మేము అడిగినాం, టైం అడిగినాం. అండ్ నెక్స్ట్ బడ్జెట్ దానికోసమే రెడీ అవుతుంది. రైట్, 500 రూపీస్ గ్యాస్ ఇమీడియట్లీ అయిపోతుంది. 2500 మేము ఇవ్వాలి మహిళలకు, 4000 పెన్షన్ ఇవ్వాలి. రైట్, 100% దాని గురించినే మన గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. ముఖ్యమంత్రి వస్తేనే ఒక లెజెండరీ పని చేసినారు. 31,000 crore రూపీస్ ఫార్మర్స్ వేవ్ అవుట్ లోన్, 1 స్ట్రోక్లో. ఇండియాలో ఎవరు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు. అది ఈ ముఖ్యమంత్రి సాధ్యం చేసినాడు. కానీ రైతులకు ఇప్పటివరకు మొత్తం అందలేదు అని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నారు కదా సార్. మరి కరెక్ట్, అది టెక్నికల్ గిచ్ ఉన్నది. కానీ 31,000 crores మేము ట్రెజరీలో డిపాజిట్ చేసినాం. ఓకే, కలెక్టర్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ల్యాప్సెస్లు ఉన్నాయి. కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ మా రేవంత్ రెడ్డి ఇంటెన్షన్లో తేడా లేదు కదా. ఆయన చెప్పినాడు, చేసినాడు. వరంగల్ డిక్లరేషన్ ఉన్నది, రాహుల్ గాంధీ చెప్పినాడు, ఆయన చేసినాడు. సో ఎట్లా అయిపోయింది అంటే, రేవంత్ రెడ్డి ఏదైనా చెప్తే అది శాసనం అయిపోతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పై ఆర్డర్ ఏదైతుందో, రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వీళ్ళు చెప్తేనే వాళ్ళ చేతిలో కీల్ బొమ్మ అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎంతవరకు వాస్తవం ఇది? హైకమాండ్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా పవర్ఫుల్. కానీ ముఖ్యమంత్రి ఏది చెప్తున్నాడు అది చేస్తున్నాడు కదా. చేయట్లేదు. 6 పథకాలు ఇప్పటి వరకు 100 daysలో నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒకటే ఫ్రీ బస్ ఒకటే చేయడం జరిగింది, ఇంకా 5 పెండింగే ఉన్నాయి. అంటే దీంట్లో విఫలమైనట్టేనా? ఎస్, దీనిలో వాస్తవం ఏమంటే, ఎప్పుడు మేము గవర్నమెంట్లో లేని అప్పుడు మేము క్యాల్కులేషన్ వేస్తే మేము ఏమనుకున్నామంటే 2.5 lakh కోట్లు మేము అప్పు ఉంటామని. గవర్నమెంట్లో వచ్చిన తర్వాత, లోపల పోయిన తర్వాత చూస్తే 6.5 lakh కోట్లు అప్పు ఉన్నాం.
బంగారు తెలంగాణని బిచ్చపైన తెలంగాణ చేసినావా, సర్ప్లస్ స్టేట్కి అప్పుల స్టేట్ చేసినావని మేము చెప్పిన 100 సార్లు. కానీ ఇంత లోతుగా అప్పు ఉన్నది అని మాకు తెలియదు. వచ్చిన తర్వాత చూసినాం. కానీ మీరు మెచ్చుకోవాలి, వెల్ఫేర్ స్కీమ్స్లో ఇప్పుడు దాకా 30,000 కోట్లు పెట్టినాం. ఒక 30,000 కోట్లు ఫార్మర్స్కి వేవౌట్కి లోన్కి పెట్టినాం. సో అప్పుల స్టేట్లో మా ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా మేము ముందుకు పోతున్నాం. సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, సెంటర్ నుంచి మాకు ఏం మద్దతు లేదు, కానీ స్టిల్ మేము గట్టిగా పోతున్నాం. సో ఈ మాట మైండ్లో పెట్టుకోవాలి. 100 days చెప్పినాం, ఎస్. ఎందుకు చేయలేకపోతున్నాం? 6.5 lakh కోట్లు అప్పు ఉన్నాయి కాబట్టి. సో మేము ఒక సంవత్సరంలో ఒకవేళ మేము చేయకపోతే మీరు అడగండి అని మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు కంప్లీట్ భారతదేశంలో మొత్తం చూసుకున్నట్టయితే టాప్ 5 పొజిషన్లో మన తెలంగాణ ఉంది. ఎందుకంటే ఇన్కమ్ వచ్చే సోర్స్లు అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇన్కమ్ సోర్స్ వచ్చే అవకాశం తెలంగాణకు మాత్రమే ఎక్కువ. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో కంపేర్ చేస్తే టాప్ 5లో ఉంది. ఇలాంటి దానికి ఇంత అప్పు అయిన దానికి ఎవరైతే అప్పు చేశారో దీని వెనకాల కుంభకోణం ఎవరైతే జరిపారో ప్రీవియస్ గవర్నమెంట్ కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ రెండు కలిపి, అంతకుముందు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ హస్తం కూడా దీంట్లో ఉన్నట్టే కదా? నో, నెవర్. ఏముంటుంది? బీఆర్ఎస్ 10 years రూల్ చేసినారు. వాళ్ళు మొత్తం ఇరిగేషన్లో డబ్బులు తిన్నారు. కోట్లు 100 కోట్లు తినరు. కవితతో ఎందుకు కలవడానికి పోలేదు కేసీఆర్? అరే ఇక్కడ 500 కోట్లు 1000 కోట్లు మనం సంపాదించుకుంటే 100 కోట్లు చింది చోర్ కేసులో ఎందుకు పోయినామా అమ్మా? దానికోసం ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి వాళ్ళ కూతురుతో కలవడానికి తిహార్కి ఎందుకు పోలేదు? సో ఇట్లాంటి దోచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. కానీ దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడితే వాస్తవాలు నిజాలు తీసి వాళ్ళకి ఇప్పటి శిక్ష పడే అవకాశం లేదంటారు. శిక్షించే అధికారం మీ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి ఉంది కదా, మరి 100% చేస్తాం. ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు మొదలు పెట్టినాం కదా, రిటైర్డ్ జడ్జ్కి వేసినాం, రిపోర్ట్ తెస్తున్నాం, అన్నీ వస్తాయి. అని వచ్చిన తర్వాత 100% కేసీఆర్కి తిహార్కి పంపిస్తామని ఎలక్షన్ ముందు చెప్పినాం. ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉన్నది. ఇవాళ కూడా మీకు చెప్తున్నాం 100% కేసీఆర్కి తిహార్ పంపిస్తాం, ఇంకా కేటీఆర్కి చర్లపల్లి పంపిస్తాం ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఫోన్ ట్యాపింగ్ ఒకటేనా లేకుంటే వెనకాల జరిగిన కుంభకోణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్. ఇంకా మస్తు ఉన్నది, కానీ కొన్ని ఉంటుంది కెమెరా ముందు నేను చెప్పలేను. కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో వ్యాలిడ్ ప్రూఫ్ దొరుకుతుంది అండ్ 100% జైలుకి పోతాం. సార్ ఇలా ఉంటే హైడ్రాలో మొట్టమొదటిసారి అందరు జనాలు ఏమనుకున్నారంటే, ఇంతకుముందుకు మల్లారెడ్డి గారు మంత్రిగా చేయడం జరిగింది, ఇప్పుడు ఎమ్మెల్యే. మంత్రి మల్లారెడ్డి గారు తొడగొట్టి అరే రేవంత్ రారా చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తిని ఇప్పటి వరకు హైడ్రా టీం కానీ హైడ్రా వాళ్ళు కానీ ఎవరు టచ్ చేయలేదు. ఎందుకంటే మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కాళ్ళవేళ పడి నీ పార్టీలోకి వస్తాను విలీనం అవుతాను సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. అది పంపించింది కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మాటలు వినిపిస్తున్నాయి. ఇదంతవరకు వాస్తవం? హైడ్రా ఇప్పటివరకు ఎందుకు టచ్ చేయలేదు? టోటల్ రాంగ్. అక్బరుద్దీన్ అసదుద్దీన్ కేసు ఎట్లా, అట్లనే సేమ్ మల్లారెడ్డి కేసు. మల్లారెడ్డి కూడా ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. అవును. సో ఫ్యూచర్ జనరేషన్కి కాపాడాలి, అకాడమికల్ ఇయర్ వేస్ట్ కావద్దు అని వాళ్ళకు ఒక టైం ఇస్తున్నాం. కానీ మల్లారెడ్డి కానీ అసద్ కానీ అక్బర్ కానీ అయ్య కానీ అమ్మ కానీ ఎవరికి ఇడిసేది లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. కానీ ఉంటుంది, అరే పిల్లలు చదువుతున్నారు కదా కొద్దిగా ఈజీగా పోదాం, ఓన్లీ ఈజీ, ఇడిసేది కాదు. ఎవరిని వదిలిపెట్టారు? ఎవరికి వదిలిపెట్టారు, ఎవరి దానికి ఇచ్చేయాల్సిందే 100%. ఎందుకు అక్కడ ఒకవేళ మేము చేస్తే మొత్తం మా ముఖ్యమంత్రి పరువు వెళ్ళిపోతుంది, జీరో అయిపోతాం. రేవంత్ రెడ్డి ఒక పెద్ద పులి అని, రైట్, ఒక లెజెండరీ ముఖ్యమంత్రి అని ఒక ఇష్యూ అందరికీ తెలిసిన తర్వాత కూడా టచ్ చేయలేదు. ఇవాళ మొత్తం సిటీలో ఎక్కడైనా పోవాలి అంటే భయం అవుతుంది. ఎందుకంటే మెస్సీ హైదరాబాద్ అయిపోయింది. ఎక్కడైనా వాన పడితే టోటల్ ఫ్లడ్స్. దీనికి కారణమేం? బికాజ్ లేక్ ల్యాండ్లు పాండ్లు కబ్జా చేసినారు కాబట్టి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వచ్చి మొత్తం అర్బన్ ఏరియా మొత్తం ఫ్లడెడ్ అయిపోతుంది. ఈ అందరు ముఖ్యమంత్రులకు తెలుసు, కానీ ఎవరికి ధైర్యం లేదు. మా ముఖ్యమంత్రికి ఆ ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత అమలు కూడా చేస్తున్నాడు, ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాడు.